లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు తండ్రి చేతికి ఏమిచ్చారండి? ఆత్మను అప్పగించారు. సో యేసు ప్రభువారు వెళ్ళిన దారిని ప్రతి ఒక్కరము కూడా ఈ మార్గం గుండా వెళ్ళాలి. ఏంటంటే అది ఆయన చేతికి మన ఆత్మను అప్పగించుట అనేది ప్రతి ఒక్కరం ఎదుర్కోవాల్సిన విషయం అన్నమాట. రెండు ఛాన్సెస్ మనకున్నాయి. ఒకటి దేవునికి అప్పగించుకోవడం, రెండు ఇంకొకరికి అప్పగించుకోక్కర్లేదు, వాళ్ళే వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఎవరండి? అపవాది. దాని యొక్క చీకటి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? మనకి రెండు మార్గాలు, ఆప్షన్స్ అనేవి రెండే అన్నమాట. ఒకటి, మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే మన ఆత్మ దేవుని చేతికి సంతోషంగా మనం అప్పగించుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదివిన పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? ఈ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకో క్లాస్కి వెళ్ళిపోతాం. మరి మనం సరిగ్గా చదవకుండా ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే ఏమవుతుంది? భయం కలుగుతుంది. అలాగే మరణం అనేది మనకి ఒక పరీక్ష లాంటిది అన్నమాట. సో ఈ మరణం అనే పరీక్షను మనం ఎదుర్కోవాలంటే సిద్ధపడిన వారికి ఎలా ఉంటుందండి? చాలా హ్యాపీగా ఉంటుంది. సిద్ధపడని వారికి చాలా భయముగా ఉంటుంది. సో బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు తండ్రి చేతికి ఆత్మను అప్పగించారు. మరి ఒక వ్యక్తి ఎవరికి అప్పగించుకున్నారో మనం చూద్దామండి. మనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చాలా బ్రీఫ్గానే మనం ముగించుకుంటాం, ఎవరు తొందరపడకండి. పేజ్ నెంబర్ 110, 110, 110వ పేజీలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం అండి. 55వ వచనం. ప్రభువును మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను గురించి మనకు తెలుసు. స్టెఫన్ను అందరూ కూడా చంపేశారు. చంపేసినప్పుడు ఆయన మరణాన్ని గురించి భయపడలేదు. ఆయన ఏం చేస్తున్నారు? హ్యాపీగా మనకి ఇష్టమైన వాళ్ళు మనకు ఎదురుగుండా వస్తే మనం ఏమంటామండి? మనమే ఎదురు వెళ్తాం కదా. అలాగే మరి ఒక పక్కన స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేస్తున్నా ఆయన ఏం చూస్తున్నారట? ఆకాశం తెరవబడ్డం, ప్రభువుని చూడడం, ప్రభు సింహాసనాన్ని చూడడం, ఇవన్నీ చేస్తూ ఏమంటున్నారు ఆయన? నా ఆత్మను చేర్చుకో. సో మన యొక్క జీవిత విధానము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మన ఫైనల్ వర్డ్స్, మన యొక్క చివరి మాటలు కూడా ఎలా ఉంటాయండి? తండ్రి నా ఆత్మను నీవు చేర్చుకో. సో మరి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఎక్కడికి అప్పగించుకున్నారో చూద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయం అండి, 22వ వచనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. సో ఇక్కడ ధనవంతుడు లాజరు మనకి వృత్తాంతం అంతా తెలుసు. మరి లాజరు చనిపోయినప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళారండి? దేవదూతలు తోడుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి లాజరు యొక్క జీవితం, తన జీవితంలో ఎన్నో కష్టాలు పడిన దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నారు. మరి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇక్కడే ఇంకొక వ్యక్తి ఎవరున్నారండి? ఆయన ధనవంతుని గురించి మనం చూస్తున్నాం. అతని యొక్క పరిస్థితి మనకి చూసినట్లయితే ఇక్కడ అతను ఏమంటున్నాడండి? 28వ వచనంలో ఏముందండి? వారు ఈ వేదనకరమైన స్థలము. అంటే ధనవంతుడు ఎక్కడ తన జీవితం ఎండ్ అయిపోయిందండి? వేదనకరమైన స్థలము. అంటే రెండు ఆప్షన్స్ మనం చూసాం. స్టెఫెను ఆత్మను అప్పగించుకున్నాడు, లాజర్ని దేవదూతలు కొనిపోయారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? తన లైఫ్ ఎక్కడ ఎండ్ అయింది?
వేదనకరమైన స్థలములోనికి ఎండ్ అయ్యింది. సో విశ్వాసంగా మనము ప్రతి ఒక్కరం దాటి వెళ్ళాలి. అందుకే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. సో ఈ దాటే క్రమంలో మనం ఆత్మను అప్పగించుకుందామా, లేకపోతే ఈ యొక్క ధనవంతుని వలె వేదనకరమైన స్థలము, ఏదర్ మనం అబ్రహాము రొమ్మునన్నా ఉంటాం, లేకపోతే వేదనకరమైన స్థలం. సో ఈ 2 స్థలాల్లో మన జీవితంలో మరి నిర్ణయించుకోవాల్సిన ఆ గడియ గురించి మనం ఇప్పటి నుంచి ఆలోచించాలి. అందుకని ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంట ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథము, ప్రసంగి అండి, సామెతలు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి 12వ అధ్యాయం పేజ్ నెంబర్ 562 అండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, పేజ్ నెంబర్ 562. చాలండి. సో మన శరీరము ఇక్కడ విడిచిపెడుతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట, దేవుని యొద్దకు మరలా పోవును. సో మరి యేసు ప్రభు వారికి ఆయన ఇచ్చిన బాధ్యతలు మనం చెప్పుకున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలు అంటే మన కుటుంబము, మన సంఘము ఎడల మన బాధ్యతలు నమ్మకంగా ఉంటే ఏం చేస్తాం? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాం. అలాగే ఇక్కడ చేరి ఉన్న మనందరి యొక్క ముగింపు కూడా ఎలా ఉండాలండి? సంతోషకరమైన, ఆనందకరమైన యేసు ప్రభు వారిలాగా మనము కూడా ఆయన చేతికి మన ఆత్మను అప్పగించుకోవాలి. అందుకే మనం తరచు చెప్పుకుంటాం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సో మన ఎండింగ్స్ సంతోషకరంగా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, ఆ విశ్వాస జీవితాన్ని నమ్మకముగా మనము ముగించాలి, యథార్థంగా మనము ముగించాలి. మనుషులు అపనమ్మకస్తులు అనుకున్నా, దుష్టులు అనుకున్నా, ఎలా అనుకున్నా మనకేం పర్వాలేదు. కానీ మనకు అప్పగించిన ఈ ఆత్మను ఎవరిచ్చారండి? దేవుడిచ్చారు. ఆ దేవుని దృష్టిలో మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్నప్పుడు మన ముగింపు కూడా ఎలా ఉంటుందండి? సంతోషకరం.